తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నట ప్రస్థానం నేటికి 22 ఏళ్లకు చేరుకుంది. 2002 నవంబర్ 11న ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి చిత్రమే ఘన విజయం సాధించి ప్రభాస్ అప్రతిహత నట ప్రస్థానానికి పునాది వేసింది. ఈశ్వర్లో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ప్రభాస్ను చూసి ఫ్యూచర్ స్టార్ అని అప్పుడే డిక్లేర్ చేశారు. వారి అంచనాలు మించేలా స్టార్గా ప్రపంచ ఖ్యాతిని దక్కించుకుంటున్నారు ప్రభాస్. రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి వరకు ప్రభాస్ జర్నీ ఒక ఫేజ్ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ బిగిన్ అయింది. బాహుబలి 2 చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898 AD సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్ అందుకుంటున్నాడు ప్రభాస్. 2 సార్లు బాహుబలి 2, కల్కి 2898 AD 1000 కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను ఖాతాలో వేసుకోవడం ఒక రేర్ రికార్డ్. ఓవర్సీస్ మార్కెట్లో 10 మిలియన్లకు పైగా వసూళ్లను సాధించిన తొలి హీరోగా ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు. మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది ది రాజాసాబ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హుంబాలే ఫిలిం నిర్మిస్తున్న సందీప్ వంగ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ఫౌజీ ఇవన్నీ కూడా ప్రభాస్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్స్. వీటితో పాటు హుంబాలే ఫిలిమ్స్ మరో 2 చిత్రాలను ప్రభాస్తో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.